మనకి వీళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి చాలా చక్కగా చెక్కారండి. ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే చెప్తూ ఉంటారు. మరి మన రిపోర్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి సరే అంటే మనకు తెలిసింది సూర్యుడు, చంద్రుడు, కింద నుంచి మనకు తెలియదు అసలు. మేడం అయితే సూర్యుడు, చంద్రుడు అనేది వాళ్ళకు ఫస్ట్ గొట్టు, సెకండ్ గొట్టు ఉంటుంది మేడం. అవి పోతే ప్రకృతి. తర్వాత మూడో గొట్టు నుంచి మేడం, మూడో గొట్టు నుంచి వీళ్ళు భార్య భర్తలు. ఇళ్ళ నుంచి వెళ్ళి ఇది రెండో గొట్టు కదా మేడం. మూడో గొట్టు నుంచి వీళ్ళు ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, నలుగురు. దీంట్లో అంటే వీళ్ళ కూతుర్లు, వాళ్ళ సంబంధించిన సంతానం మళ్ళీ నాలుగో గొట్టు అంటారు. నాలుగో తరం అన్నట్టు. ఇలా ఇలా 4, 5, 6, 7 గొట్లు ఉంటాయి మేడం. మొత్తం 7 గొట్లు ఇవి. వాళ్ళ 3 నుంచి 7 వరకు గొట్లు ఉంటాయి. ఆ గొట్లల్లో వీళ్ళ యొక్క ఆచారాలు వచ్చేసి ఒకటి తాంబేలు అని, ఒకటి సింహం, ఒకటి స్టార్, ఇది ఒకటి ఈ గుర్తు ఒకటి. ఇవి అంటే ఇష్టమైన వాళ్ళ జంతువులు వచ్చేసి ఇక్కడ ఈ జింక, ఇది ఇప్ప చెట్టు మేడం. అంటే ఇప్ప చెట్టు కూడా, ఇప్ప చెట్టు నుంచి వాళ్ళు ఒక దైవంగా భావిస్తారు ఇప్ప చెట్టును. దాని ద్వారా వచ్చే సూర్యపానకం కూడా తీసుకొని వాళ్ళు తల్లులకు ఆరగించడం జరుగుతుంది మేడం. ఇట్లా వాళ్ళు గొట్లు సంబంధించిన వీళ్ళు దీన్ని కూడా అంటే ఈ యొక్క వృషకం దీన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు మేడం. వాళ్ళకి ఇది అంటే ఒక భక్తి అన్నట్టు. వాళ్ళకి ఇది అంటే ఆదివాసీ సాంప్రదాయాల్లో భాగంగా ఇవన్నీ ఇది ఒక్కొక్కటి వాళ్ళ ఒక్కొక్క ఆచారంగా చెప్పుకోవడం జరుగుతుంది మేడం. ఇక పులి అంటే మనం ఒక చరిత్ర చూస్తాం. పులి అనేది సమ్మక్కకు ఒక సింహం ఒక వాళ్ళకు ఒక అంటే వాహనంగా ఏర్పాటు చేసుకొని దాని మీద ఉండడం జరుగుతుంది. అంటే ఒక చరిత్ర ఉంది దీనికంటూ. ఇట్లా ఒక్కొక్క గొట్టు ఈ నామాలు కూడా వీటిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నామాలు అనేది ఏంటంటే వాళ్ళ దేవుణ్ణి పూజించేటప్పుడు 3 నామాలు ఏర్పాటు చేసుకుంటారు. అందులో ఇవన్నీ అన్నట్టు ఇక ఒక్కొక్కటి వాళ్ళ ఒక గొట్లు 3వ గొట్టు నుంచి 7వ గొట్టు వరకు ఇవి అన్ని ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ యొక్క గుడి నివసించే గుడి ఇంట్లో ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా ఉంటాయి అన్నట్టు. అంటే గుడిసెల్లాగా ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. ఇట్లా ఒక్కొక్కటి అంటే దాదాపుగా 7,000 బొమ్మలను ఈ మన మేడారం మహాజాతర ప్రాంగణం లోపల 7,000 చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసుల సాంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి కదా. 7,000 బొమ్మలను అంటే ఈ సమ్మక్క ఈ ప్రాంగణం మొత్తం ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు మనకు ఆర్కటైజ్ అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది మేడం. అంటే ఇంత మంచి సమ్మక్క అంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి తెలియదు. అంటే ఈ సంవత్సరం మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఒక ఆర్కిటెక్ట్ ప్లస్ PhD డాక్టర్. దీని మీద అంటే సమ్మక్క సారలమ్మ వాళ్ళ మీద PhD చేసి ఏం చేసిండు, మొత్తం ఇవన్నీ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయగానే దాని మీద ఒక శిలలు ఏర్పాటు చేసేసి వాళ్ళ యొక్క కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలను అంటే మాకు మిగతా ప్రజలకు తెలియదు కదా మేడం, వాళ్ళకి తెలిసే విధంగా అందరి మన శిలా గోడలపై ఏర్పాటు చేయడం జరిగింది.